Welcome to TSAT channel. My name is Dr. B. Naresh, counseling psychologist and educational counselor. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేసుకుంటున్నాము. విద్యార్థులు ఆహారం నిద్ర. బాగా చదువుకోవాలంటే ఒక విద్యార్థికి తప్పనిసరిగా అవసరమయ్యేటివి ఆహారం నిద్ర. నో డౌట్ ఫస్ట్ చదువు రావాలంటే టీచరు పాఠాలే కంపల్సరీ అండి. వీటి తర్వాత టీచింగ్ పాఠాలు తర్వాత చదువులో మార్కులు ఎక్కువ రావాలన్నా, మంచిగా రాణించాలన్నా, శారీరక వృద్ధి కావాలన్నా ఒక విద్యార్థికి తప్పనిసరిగా కావలసినటువంటివి ఆహారం నిద్ర. విద్యార్థులకే కాదండి, ఎవరికైనా సరే ఆరోగ్యం బాగుండాలన్నా, తమ కెరీర్లో రాణించాలన్నా, విద్యార్థులకైతే మంచి మార్కులు రావాలన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ రావాలన్నా తప్పనిసరిగా ఉండవలసినటువంటి ఆహారం నిద్ర. ఆహారం నిద్ర అనగానే మనము డైలీ తీసుకుంటున్నాం కదా, ఆహారము నిద్రపోతున్నాం కదా అంటే అలా కాదు. సరి అయిన ఆహారము, సరి అయిన నిద్ర, సరి అయిన పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహారము, సమయానుకూలంగా సరి అయిన వేళలు పాటిస్తూ సరి అయిన విధంగా నిద్రపోవడం. ఇది అంటే రోజు తింటున్నాము, రోజు నిద్రపోతున్నాము అలా కాదు. తినడంలో మంచి క్వాలిటీ, మైక్రో న్యూట్రియంట్స్ అంటాం, సూక్ష్మ పోషకాలు ఉండేటటువంటి ఆహారం తినడం, మంచి ఆహారం తినడం, సరి అయిన టైంకు నిద్రపోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటివి మనము ఈరోజు చూద్దాం. మనం రిలేషన్ బిట్వీన్ ఫుడ్ అండ్ స్లీప్. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే తిండికి నిద్రకు సంబంధం ఉంటుంది. మీరు మంచి ఫుడ్ తిన్నారనుకోండి, మంచి నిద్ర వస్తుంది. అంటే అట్లానే ఎక్కువ తినడం అని కాదు, ఫుడ్ లేదు అసలు, నిద్ర సరిగా పోరు. నిద్ర పోవట్లేదు, మీకు ఆకలి తర్వాత వీటి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇలా ఆహారము నిద్రకు సంబంధం ఉంటుంది. నిద్ర సరిగా లేకపోతే ఆహారం సరిగా తీసుకోకపోవడం జరగదు. అంటే తినాలనిపించుకోకపోవడము, ఆకలి లేకపోవడం ఇలా జరగవచ్చు. తర్వాత మీరు అసలు తినట్లేదు, మంచి ఫుడ్ తినట్లేదు, నిద్ర డిస్టర్బ్ కూడా రావచ్చు. ఈ రెండిటికి మధ్య సంబంధం ఉంది. ఈ రెండు దేనితో సంబంధం ఉంటుంది అంటే చదువుతో సంబంధం ఉంటుంది. ఈ రెండు బాగుంటేనే చదువు బాగా సాగుతుంది. ఈ రెండు బాగుంటేనే మంచి మార్కులు సంపాదించుకోగలుగుతారు, తమ కెరియర్లో ముందుకు పోగలుగుతారు. కాబట్టి మనము ఈ రెండింటిని ఎలా మెయింటైన్ చేయాలి, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, వీటిని ఎలా పరిష్కరించాలి, వీటికి మార్గాలు ఏంటివి అనేటివి మనం క్లియర్గా చూద్దామండి. ఓకే, సో దీంట్లో భాగంగా మనము విద్యార్థులు ఏం చేయాలి అంటే సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ని ఎక్కువ తీసుకోవాలండి. మనము జనరల్గా ఏం చేస్తున్నాము అంటే ఫుడ్ తింటున్నాం నో డౌట్, కానీ వాటిలో మైక్రో న్యూట్రియంట్స్ ఉండట్లేదు. ఏ మైక్రో న్యూట్రియంట్స్? విటమిన్స్, మినరల్స్ని రెండింటిని మన సూక్ష్మ పోషకాలు అంటాం. ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి పర్టికులర్గా విద్యార్థులకు, ఎదిగే పిల్లలకు తప్పనిసరి. ఇవి అందకపోతే శారీరక మానసిక ఇబ్బందులు వస్తాయి. అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ వృద్ధి చెందకపోవడము, తర్వాత హైట్ పెరగకపోవడము, మజిల్స్ బాగా డెవలప్ కాకపోవడము, దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, వీటి ద్వారా మళ్ళీ ఎడ్యుకేషన్లో ప్రాబ్లం రావడము ఇది జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఏం చేయాలంటే విటమిన్స్, మినరల్స్ ఉండేటటువంటి ఫుడ్ తినాలి. మనకు పండ్లు, కూరగాయల నుంచి సాధారణంగా ఈ విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ వస్తాయి. కేవలం ఒక ఆహారము, ఫుడ్, అన్నం తినడమే కాదండి, మిగతా అవన్నీ కూడా తినాలి. అంటే అన్ని రకాల ఆహార పదార్థాలు, సమతుల ఆహారం తీసుకోవాలి. అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలి. చిన్నపిల్లల్లో ప్రస్తుతం మేము గమనిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటి అంటే అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తినకపోవడము. కాబట్టి వాళ్ళకు మైక్రో న్యూట్రియంట్స్ అందట్లేదు, వైటమిన్స్, మినరల్స్ అందట్లేదు. అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ వాళ్ళకి అందట్లేదు. అందకపోవడం వలన హెల్త్ సరిగా లేకపోవడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడము, దీనివల్ల వ్యాధులకు గురి కావడము, వీటి వల్ల చదువు డిస్టర్బ్ కావడము, అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, డబ్బులు మనము దాని మీద డబ్బులు ఖర్చు చేయడం, ఇలా ఇవన్నీ రకరకాలుగా దారితీస్తున్నాయి. సో కాబట్టి వీటిని ఏ విధంగా మనం చూసుకోవాలి అనేదాన్ని మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఆహారం ప్రాధాన్యత. అసలు ఆహారం యొక్క ఇంపార్టెన్స్ ఏంది స్టూడెంట్ లైఫ్లో, పర్టికులర్గా పిల్లల్లో మనకు ఆహారం యొక్క ప్రాధాన్యత ఏంటిది అనేది చూస్తున్నామండి మనం. సో దీంట్లో చూడండి, ఆహారం ఎదుగుదలకు అవసరం. అంటే బాడీ పెరగడానికి, హైట్ పెరగడానికి, వెయిట్ పెరగడానికి, మజిల్స్ రావడానికి, ఇవన్నిటికీ ఖచ్చితంగా ఆహారం అవసరం. ఇవి లేకపోతే పెరుగుదల కుంటుపడుతుంది.
ఎత్తుకు తగ్గట్టుగా హైట్ బరువు ఉండరు, బాగా సన్నగా ఉండడం, దీనివల్ల మళ్ళీ ఇంక ఇతర ఇబ్బంది రావడం. అంటే సరైన పర్ఫార్మెన్స్ లేకపోవడం, ఆటలు సరిగా ఆడుకోలేరండి, సరిగా బలహీనంగా ఉన్నారు, అసలు మామూలుగా ఓపిక ఉండకపోవడము, ఇవన్నీ వల్ల సరిగా ఆటలు ఆడుకోకపోవడం వలన ఏమవుతుంది అంటే మళ్ళీ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, సో ఫుడ్ లేకపోవడం వల్ల మనకు ఎదుగుదల ఉండకపోవడం జరుగుతుంది. తర్వాత పిల్లలు విద్యార్థులు బలహీనంగా ఉండడం కూడా జరుగుతుంది. సో బలహీనంగా ఉండడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టుగా ఆటలు ఆడలేకపోతే వాళ్ళకు మానసిక ఇబ్బందులు వస్తాయండి. మంచిగా హ్యాపీగా తోటి పిల్లలతో ఆటలు ఆడుకుంటున్నారు, గేమ్స్ ఆడుకుంటున్నారు, ఫుట్బాలు, క్రికెట్, టెన్నిస్, ఏదైనా సరే బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు, వాళ్ళు దానివల్ల చదువులో కూడా ముందు ఉంటారండి. ఆటలు చురుకుదనం పెరుగుతుంది ఆటలు ఆడుకోవడం వలన. సో మజిల్స్ యాక్టివ్ అయిపోతాయి కాబట్టి చదువులో ముందుంటారు. ఇక్కడ ఆహారం సరిగా లేకపోతే ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఆటలు ఆడుకోరండి. అంటే స్నేహితులతో సంబంధించినటువంటి ఆటలు ఆడుకోరు. దీనివల్ల ఏమవుతుంది, చదువులో వెనకబాటు ఉంటుంది. మనం అనుకుంటాం ఆహారానికి ఆ చదువుకి ఏం సంబంధం అంటే డెఫినెట్గా ఉంటుందండి. అందుకే చాలా గవర్నమెంట్ ప్రోగ్రాంలో భాగంగా కూడా మంచి ఆహారం ముందు ఇమ్మంటారు. గవర్నమెంట్ కూడా మంచి ఆహారాన్ని ఇవ్వడానికే వాళ్ళకి ట్రై చేస్తుందండి. సో హాస్టల్స్లో కూడా మంచి ఆహారాన్నే ఇస్తారు. ఈ చదువుకు తర్వాత హెల్త్కి తర్వాత నెక్స్ట్కు ఎడ్యుకేషన్కి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది, నేరుగా సంబంధం ఉంటుంది. కాబట్టి పిల్లలకు తగినంత ఆహారం ఖచ్చితంగా కావాలి. ఎందుకు తినట్లేదు కారణాలు మనం తర్వాత చూద్దాం. మళ్ళీ మనం ఏం చేయాలి అనే తర్వాత చూద్దాం. ఆహారం మన దగ్గర ఉంటుందండి కానీ వాళ్ళు తినలేకపోతారు, ఇది కూడా ఒక ప్రాబ్లమే కావచ్చు. మీరు తీసుకొస్తారు కానీ వాళ్ళు తినలేకపోతారు, ఇది కూడా ఒక ప్రాబ్లమే కావచ్చు. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండదండి. మీరు భయపెట్టిస్తుంటారు, తిడుతుంటారు, లేదా కొన్నిసార్లు చేయి చేసుకుంటారు, అయినా వాళ్ళు తినరు. దీని గల కారణాలు మనం వెతుక్కోవాలి కానీ సో అంతేగాని మనము తినకపోతే ఏమవుతుంది ఇలా అనుకోకూడదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఆరోగ్యం సరిగా ఉండకపోవడం వల్ల, ఆహారం సరిగా తినకపోవడం వల్ల ఆటలు ఆడలేకపోతారు, చదువులో వెనుకబాటు అనేది జరుగుతుంది. ఇది కారణాలు కావచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇనుము ఉండేటటువంటి ఆహారం, ఐరన్ ఉండేటువంటి ఫుడ్ మెటీరియల్ తీసుకోవట్లేదు, రక్తహీనత, ఎనీమియా అంటాం. అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం, ఆర్బీసీ పర్సంటేజ్ పడిపోవడం, దీనివల్ల మళ్ళీ బలహీనంగా ఉండడం. ఐరన్ ఉండేటువంటి లీఫీ వెజిటేబుల్స్ కానీ, నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివన్నీ కొన్ని తీసుకోకపోవడం, కొందరు పిల్లలు పాలు తాగకపోవడము, పాల ఉత్పత్తులు తినకపోవడము, వీటి వల్ల ఎముకలు బలహీనంగా ఉండడము. తర్వాత నెక్స్ట్ ఇలా ఎనీమియా, రక్తహీనత లాంటి వ్యాధులు రావడము, చురుకుదనం లోపించడము, షార్ప్గా ఉండడండి, నేర్చుకునేటువంటి కెపాసిటీ కూడా తగ్గుతూ ఉంటుంది, బాడీ సరిగా డెవలప్ కాదు, తగినంత హైట్ పెరగరు, మజిల్ డెవలప్మెంట్ ఉండదు. ఇవన్నీ మనకు ఆహారం లేకపోవడం వలన, ఆహారం అందకపోవడం వలన, ఆహారం తినకపోవడం వలన. కొన్నిసార్లు ఆహారం ఉంటుంది కానీ తినరు, కొన్నిసార్లు అసలు ఆహారమే ఉండదు. ఈ కారణాల వల్ల పిల్లల్లో మనం ఇవన్నీ కూడా గమనించవచ్చు. ఇంకా చూద్దాం. మరి వీటన్నిటికీ ఏం చేయాలి అంటే సూక్ష్మ పోషకాలు, ఇంతకుముందు చెప్పినట్టుగా మైక్రోన్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్ ఉండేటువంటి ఆహారం తీసుకోవడం. అంటే పండ్లు, కూరగాయలు తీసుకోవడము, నట్స్ తీసుకోవడము, పప్పు జాతికి సంబంధించినటువంటి వేరుశెనగ అట్లాంటివి తీసుకోవడము, గుడ్డు తీసుకోవడము, పాలు తీసుకోవడము. అంటే తినేవాళ్ళు ఉంటే మనము ఇవన్నీ పెట్టడము. తర్వాత సీజనల్ ఫ్రూట్స్, ఆయా సీజన్లో దొరికేటువంటి ఫ్రూట్స్ ఇవ్వడము. వీటి వల్ల ఏమవుతుందంటే బాడీకి మైక్రోన్యూట్రియంట్స్ బాగా అందుతాయండి. కొంతమంది పిల్లలు ఒకే రకమైన ఆహారాన్ని తింటుంటారు, ఒకటే రకమైనటువంటి ఫుడ్ తింటుంటారు, అది కూడా కరెక్ట్ కాదు. అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు, అన్ని రకాలు సీజనల్లో దొరికేటటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి. అదే ఇక్కడ చెప్పానండి, సూక్ష్మ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం, బ్యాలెన్స్డ్ డైట్, ఆల్ వెరైటీ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ను తీసుకోవడం. కొన్నిటినే తినడం వలన కొన్ని రకాల న్యూట్రియంట్స్ వస్తాయి. సో ప్రకృతిలో ఫైటో న్యూట్రియంట్స్ అంటాం, అంటే మొక్కల నుంచి వచ్చేటటువంటి ఆహార పదార్థాలు చాలా ఉంటాయండి, న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి, ఎన్నో రకరకాల పదార్థాలు, ఇమ్యూనిటీని పెంచేటువంటి పదార్థాలు, ఎముకలు బలంగా ఉండడానికి సంబంధించిన పదార్థాలు, మెదడు చురుగ్గా ఉండేటువంటి పదార్థాలు, ఆహార పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఉదాహరణకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేటటువంటి నట్స్ కావచ్చు, సోయా కావచ్చు, వాల్నట్స్ కావచ్చు, చియా సీడ్స్ కావచ్చు, ఇవన్నీకి కంపల్సరీగా పిల్లలకు కూడా అవసరమే. సో కొంతమంది కొన్ని తినకపోయినా దాన్ని వేరే రకంగా అందించేటటువంటి ప్రయత్నం చేయాలి.
వేరే రెసిపీ రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఉండడం వలన సో పిల్లలు బాగా ఎదుగుతారు. దీనివల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇంకా ఏముందో చూద్దాం చూడండి. సో ఏవేంటి మనకు ఎక్కువ కావాలనేది కూడా ఇక్కడ ఒకటి ఇచ్చానండి నేను. అంటే పిల్లలకి ఎదిగే వయసున్నటువంటి పిల్లలకి లేదా విద్యార్థులకు ఏవేవి ఎక్కువగా కావాలి అనేది కూడా మనం ఇక్కడ ఇచ్చాం. సో ఏమేమి ఎక్కువ కావాలి? వాళ్ళకి అయోడిన్ కావాలి. అయోడిన్ ఎలా వస్తుంది? సముద్ర ఉత్పత్తుల ద్వారా వస్తుంది. సముద్ర ఉత్పత్తులు మీరు తినలేకపోతే సింపుల్గా అయోడిన్ సాల్ట్ వాడండి ఖచ్చితంగా. ఇప్పుడు ఖచ్చితంగా సాల్ట్ అనేది అయోడైజ్డ్ ఫోర్టిఫైడ్ సాల్ట్ అంటాను. అయోడైజ్డ్ లేని సాల్ట్ వాడొద్దు. ఎందుకంటే అయోడిన్ వల్ల థైరాక్సిన్ హార్మోన్ అనేది అయోడిన్ థైరాక్సిన్ హార్మోన్కి ఉపయోగపడుతుంది. థైరాక్సిన్ హార్మోను మెటబాలిజంకి ఉపయోగపడుతుంది, జీవక్రియలకు ఉపయోగపడుతుంది, బేసిక్ మెటబాలిజం రేట్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ థైరాక్సిన్ లేకపోతే పిల్లలు చురుగ్గా ఉండరు. ఇలా అయోడిన్కి థైరాక్సిన్కి చురుగ్గా ఉండడానికి తర్వాత చదువుకు వీటన్నిటికీ మధ్య ఇట్లా లింక్ ఉంటుందండి. మనం అయోడినే కదా, లేకపోతే అట్లా కాదండి. ఎన్నిటికీ లింక్ ఉందో చూడండి. అయోడిన్, థైరాయిడ్ గ్రంథి, థైరాక్సిన్, చురుగ్గా లేకపోవడం, చదువులో వెనుకబాటు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగేటటువంటి సీక్వెన్స్ లింకు. విటమిన్ ఏ, కంటి ఆరోగ్యానికి విటమిన్ ఏ కంపల్సరీ. తర్వాత నెక్స్ట్ విటమిన్ డి, ఇది ఐకి పనిచేస్తుందండి. విటమిన్ డి కాల్షియం బాగా అబ్జార్బ్ కావడానికి మనం తినే ఫుడ్లో నుంచి విటమిన్ డి కావాలి. జింక్ ఇమ్యూనిటీని పెంచుతుంది. ఫోలిక్ యాసిడ్ ఆర్బీసీ ప్రొడక్షన్ పెంచుతుంది. ఐరన్ హిమోగ్లోబిన్లో భాగంగా ఉండి బలంగా తయారవుతారు. ఇవన్నీ అట్లీస్ట్ ఈ న్యూట్రియంట్స్ అయినా పిల్లలకు అందితే బాగుంటుంది. ఇవి ఉన్న న్యూట్రియంట్స్ ఉండేటటువంటి పదార్థాలైనా పిల్లలకు తినిపించే ప్రయత్నం చేయండి. వాళ్ళకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఇవైనా మెయింటైన్ చేయాలండి. మరి చేయకూడనివి ఏంటి అనేదంటే ఒకటి చూద్దాం చూడండి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ను తగ్గించాలి. ఆల్మోస్ట్ ఆల్ నిల్ చేసేయండి. అంటే చిప్స్ కావచ్చు, కొన్ని బయట దొరికేటటువంటి బిస్కెట్స్ కావచ్చు, పిజ్జాలు కావచ్చు, బర్గర్, అంటే మనం ఇక్కడ పేరు చెప్పడం బాగోదు కానీ కంపెనీల పేర్లు కానీ, ఫాస్ట్ ఫుడ్ బయట దొరికేటటువంటి ఆహారాన్ని ఆల్మోస్ట్ ఆల్ తగ్గించాలి. ప్యాక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, మైదా ఉన్న ఫుడ్, ఇవన్నీ బాగా తగ్గించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఏదైనా కొన్ని నష్టం లేదు, కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం మనకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలు అందక శరీరం మళ్ళీ ఇబ్బంది పడుతుంది. ఇలా జంక్ ఫుడ్ను మ్యాక్సిమం తగ్గించాలి, అసలు లేకుండానే చూడాలి. దీనికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా సీజనల్ ఫ్రూట్స్, ఏ కాలాల్లో ఆ పండ్లు చీప్గా తక్కువ రేటుకే దొరుకుతాయండి, వాటిని మనం ఎక్కువగా తీసుకోవడం ఇది జరగాలి. తర్వాత నెక్స్ట్, ఒకవేళ ఇంకా ఫుడ్ సరిగా తినట్లేదు, ఓ ప్రొఫెషనలిస్ట్ని కలవండి, ఆ రంగాల్లో ఫేమస్ ఉన్న వ్యక్తిని కలవండి, లేదా డైరెక్ట్గా ఒక డాక్టర్నే కలవండి. ఎందుకు తినట్లేదో ఆయన టెస్టులు చేస్తాడు, హిమోగ్లోబిన్ ఎంత ఉందో టెస్ట్ చేస్తాడు, ఆకలి ఎందుకు లేదో అడుగుతాడు, ఆకలికి సంబంధించినటువంటి కొన్ని మందులు రాయొచ్చు, బలంగా ఉండడానికి, శరీరంకు బలంగా ఉండడానికి వైటమిన్స్, మినరల్స్ ఉన్నటువంటి ఒక టానిక్ ఇవ్వచ్చు, లేదా ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు. ఇది చివరికి, ముందు మీ ప్రయత్నం మీరు చేయండి. దీని తర్వాత సమస్య అనేది అదుపులోకి లేకపోతే, అంటే కౌన్సిలింగ్ వల్ల కానీ, మీరు చెప్పినట్టు వినకపోవడం వల్ల కానీ జరిగితే ఒక వైద్యులను సంప్రదించండి. వైద్యులు ఒకవేళ చూసి వాళ్ళు కడుపు నొప్పి అన్నారనుకోండి, రక్తహీనత ఉందనుకోండి, దానికి ఏ కారణాల వల్ల వస్తుందో కనుక్కుంటారు. ఉదాహరణకు చూడండి, కొందరికి చిన్నపిల్లలకి కడుపులో చిన్న చిన్న వామ్స్ ఉంటాయండి. అంటే ఫుడ్ ద్వారా కానీ, వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు మట్టి నుంచి, నోట్లో నుంచి, అక్కడి నుంచి డైజెస్ట్ సిస్టంలోకి, జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి చిన్న చిన్న వామ్స్ ఉంటాయి. ఆ వామ్స్ వల్ల వాళ్ళకి స్టమక్ పెయిన్ రావచ్చు, ఐరన్ తగ్గొచ్చు. డాక్టర్లు ఏం చేస్తారు అంటే ఈ నులి పురుగులకు మందులు రాస్తారు. గవర్నమెంట్ కూడా ఆల్బెండజోల్ అనేటటువంటి ఒక ఔషధాన్ని ఇయర్లీ 2 times ఇస్తుందండి. ఇది ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా అఫీషియల్గానే ఇస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇస్తారు, ప్రైవేట్లో కూడా ఇస్తారు, మన అనుమతితో ఇస్తారు ప్రైవేట్లో అయితే. ఇలా నులిపురులకు మందులు వాడడం వలన ఆకలి పెరుగుతుంది, రక్తహీనత తగ్గుతుంది. ఇలా కారణాన్ని వెతుక్కోండి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీ అంతటా మీరే కనుక్కుంటే ఓకే, లేకపోతే డాక్టర్ను సంప్రదించండి. దానికి గల కారణాలను అతను కరెక్ట్గా చెప్తాడు. ఎక్స్పర్ట్ని సంప్రదిస్తే దాని కారణాలని కరెక్ట్గా చెప్తారు. దానివల్ల ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఇది మనం చెప్పదలుచుకుంది. దాని తర్వాత నెక్స్ట్, ఇక్కడ తినడమే కాదండి, సమయానికి తినాలి. పొద్దున బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము,
పొద్దున టిఫిన్ తినకపోవడము, పాలు తాగకపోవడము, డైరెక్ట్గా 1 గంటకే తినడము, రాత్రులు తినకపోవడము, ఇవి కూడా మా విద్యార్థులకు హాని చేస్తాయి. సమయానికి తినాలి, సరి అయినటువంటి ఆహార వేళలు పాటించాలి. ఒకరోజు రాత్రి ఎక్కువగా తినడము, ఒకరోజు అస్సలు తినకపోవడము, డైరెక్ట్గా లంచ్ తినడము, ఇలాంటివి చేయొద్దు. సమయానికి సరి అయిన సమపాలలో ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. బలవర్ధక ఆహారం అంటే ప్రోటీన్లు, తర్వాత వైటమిన్స్, మినరల్స్ ఉన్నవి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి, అన్ని రకాలైనటువంటి విటమిన్స్ ఉన్నవి, శరీరానికి బలాన్ని ఇచ్చేది, కొన్ని తక్షణ శక్తినిచ్చేవి, వీటన్నింటినీ కూడా మనము ఆహారంగా తీసుకోవాలి. అప్పుడే ఈ సమస్యలకి మనకు పరిష్కారం దొరుకుతుంది. ఇంకా ఏమేమవుతాయో చూద్దాం. చూడండి, ఇది చూడండి, బలవర్ధకమైన ఆహారం అంటే కొన్ని నేను ఇక్కడ ఇచ్చాను. పాలు, వాల్నట్స్, ఓకే, బాదాంలు, తేనె, వాల్నట్స్, పండ్లు, ఇలాంటివన్నీ. ముఖ్యంగా ఎల్లో కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ ఉండేటటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ని ఎక్కువ తినండి. వీటిలో ఇవి బలవర్ధకమైన ఆహారం అనుకోవచ్చు. పాల సంబంధించిన పదార్థాలు, పెరుగు, వీటిని ఎక్కువ తీసుకోండి. వీటి వల్ల ఆరోగ్యమే కాదండి, హెల్తే కాదు, మానసికంగా కూడా మీరు చాలా బాగుంటారు. మానసిక సమస్యలు కూడా చాలా తగ్గుతాయి. ఇక్కడ చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏమవుతుందో చూడండి. ఇనుమును ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం అంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, నట్స్ ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటివి. తర్వాత నువ్వులు, బెల్లం ఉండేటువంటి ఆహారం తీసుకోవడం, వేరుశనగలు, పల్లి అంటారు దాన్ని, అవి బెల్లం కలిపిన ఆహారం తీసుకొని తక్కువ రేటుకే దొరుకుతాయండి. మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పల్లెటూరులో కూడా కామన్గా ఇవన్నీ చేసిస్తుంటారు. ఇలాంటివి ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం. ఇక అయోడిన్ ఉన్న ఉప్పుని మనకి ఎక్కడైనా మార్కెట్లో ఎక్కడైనా అయోడిన్ ఉన్నటువంటి ఉప్పే దొరుకుతుందండి, వాటిని తీసుకోవడం. వీటి వల్ల మీకు శరీరానికి ఇనుము లభిస్తుంది. తర్వాత అన్ని రకాల ఖనిజ మూలకాలు, విటమిన్లు లభిస్తాయి, అయోడిన్ లభిస్తుంది, శారీరక మానసిక పెరుగుదల బాగుంటుంది, సైకలాజికల్ గ్రోత్ ఉంటుంది, బాడీ గ్రోత్ ఉంటుంది. ఇవన్నీ లాభాలు ఉన్నాయి మనకు. కాబట్టి వీటి మీద మీరు దృష్టి పెట్టండి. ఏవైతే నేను అండర్లైన్ చేస్తున్నానో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. మీకు నిజంగా కూడా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదా కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఉదయం ఏమీ తినకుండా వెళ్తారండి. ఇది అస్సలు మంచిది కాదు. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. పొద్దున పూట తినేటటువంటి ఆహారము బ్రెయిన్కు గ్లూకోజ్ని అందిస్తుందండి. మనకు రోజంతా అంటే 1 గంట వరకు మనం చురుకుగా ఉండడానికి బాగా పనిచేస్తుంది. పొద్దున మీరు సరిగా తినలేదనుకోండి, ఆహారం మొత్తానికే తినలేదనుకోండి, బ్రెయిన్కి గ్లూకోజ్ సరిగా అందదు, తక్కువ అంత ఉంటుంది, అంత యాక్టివ్గా ఉండదు. మీరు స్కూల్స్లో, కాలేజీలో యాక్టివ్గా ఉండరు. ఇక్కడ ఖచ్చితంగా పొద్దున ఆహారం తినండి, పాలు తాగండి, లేదా ఘనాహారం తినండి, ఇంట్లో చేసినటువంటి ఆహారం తినండి, ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా చేయండి. పాలతో పాటుగా ఇంకేదైనా బ్రేక్ఫాస్ట్ చేయండి. పళ్ళు కావచ్చు, గుడ్డు కావచ్చు, లేకపోతే చపాతీ కావచ్చు, ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా చేయండి. దీనివల్ల మీరు 1 గంట వరకు కూడా చురుగ్గా ఉంటారు. లేకపోతే పొద్దున సమయం అంతా అంటే 8 to 1 వరకు మీరు యాక్టివ్గా ఉండరు. ఇది తప్పనిసరిగా చేయాలండి. స్టూడెంట్స్, పిల్లలు ఈ పొద్దున పూట ఆహారం స్కిప్ చేయకూడదు. ఖచ్చితంగా పొద్దున పూట ఏదో ఒక ఆహారం తీసుకొని మాత్రమే స్కూల్స్కి, కాలేజీకి, మీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏదైనా కంటిన్యూ చేసుకోండి. నిద్ర ప్రాధాన్యత. ఆహారం అయిపోయిందండి, మన నిద్ర ఎంతవరకు ఇంపార్టెంటు? నిద్ర యొక్క ప్రాధాన్యత ఏంటి? ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, దీనికి సంబంధించిన సమస్యలు ఏంటివి, నిద్రకి, బాడీ పెరుగుదలకి, చదువుకి సంబంధం ఉందా, ఇవన్నీ చూస్తాం. ఎస్, నిద్రకి, బాడీ పెరుగుదలకి, చదువుకి సంబంధం ఉంటుంది. ముఖ్యంగా నిద్రకి మన జ్ఞాపక శక్తికి సంబంధం ఉంటుంది. నిద్రకి మన చురుకుదనానికి సంబంధం ఉంటుంది. నిద్ర సరిగా పోలేదనుకోండి బ్రెయిన్ చురుగ్గా ఉండదు. నిద్ర సరిగా పోలేదనుకోండి నేర్చుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. నిద్ర సరిగా వెళ్ళలేదనుకోండి మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి పిల్లలకి, స్టూడెంట్స్కి ఖచ్చితంగా నిద్ర అవసరము. సరి అయిన నిద్రా వేళలు అవసరం. డిస్టర్బెన్స్ లేని నిద్ర అవసరం. 8 నుంచి 9 గంటల వరకు నిద్ర ఖచ్చితంగా అవసరం. కొందరికి 6 నుంచి 8 గంటలు కూడా సరిపోతుందండి. కానీ అంతకంటే తగ్గితే మాత్రం
రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్, బాడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ రిలేటెడ్, సైకలాజికల్, మానసిక సంబంధమైనటువంటి, కాగ్నిటివ్ రిలేటెడ్, ఇలా రకరకాల సమస్యలు వచ్చి పడతాయి. పెద్దవాళ్ళకే నిద్ర లేకపోతే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం చూస్తున్నాం. ఇంకా ఆలోచించండి, పిల్లలకి ఎక్కువ నిద్ర అవసరం, వాళ్ళకి లేకపోతే వాళ్ళ బాడీలో వచ్చేటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి, మానసిక సమస్యలు ఏ విధంగా ఉంటాయి, దీనివల్ల చదువులో ఏమి ఇబ్బంది పడతారు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వాటికి సంబంధించినవి చూద్దామండి. మనం చూడండి, ఇలా మంచి నిద్ర, మనం నిద్రపోతే నిజంగా బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుందంటే పొద్దున్న లేవగానే చురుగ్గా చలాగ్గిగా ఉంటారండి. క్వాలిటీ నిద్ర అంటాం, గాఢమైన నిద్ర, ఇట్లా ప్రశాంతంగా నిద్రపోవాలి. అసలు చూస్తుంటే చూడండి మంచి నిద్రపోతున్నారనేటువంటి ఒక సైన్ కనబడుతూ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ చూడండి, వై స్లీప్ మ్యాటర్స్ ఫర్ చిల్డ్రన్, ఎందుకు కావాలి అనేది, నిద్ర కావాలనేది ఇక్కడ హైలైట్ చేస్తాం మనం. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, మెదడుకు సంబంధించినటువంటిది, మానసికంగా బాగుండడానికి కావాలి. సో శారీరకమైనటువంటి ఆరోగ్యం, ఫిజికల్ హెల్త్ బాగుండాలి అంటే నిద్ర బాగా ఉండాలి. కొన్ని లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనం నేర్చుకున్నది బ్రెయిన్లో ఫిక్స్ కావాలి అంటే, బ్రెయిన్లో వేస్ట్ మెటీరియల్ అంతా వెళ్ళిపోవాలి అంటే, మనం చదువుకున్నది బ్రెయిన్లో ప్రింట్ కావాలి అంటే, మళ్ళీ రీకలెక్ట్ కావాలి అంటే, తర్వాత నెక్స్ట్ మనకు ఎగ్జామ్లో బాగా ఆన్సర్లు బాగా గుర్తుకు రావాలంటే, ఎప్పుడో చదివింది మనకు బాగా గుర్తుకు రావాలంటే, తర్వాత సరైన పెరుగుదల ఉండాలి అంటే, ఇలా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లో చాలా రకాలు మంచి జరగడానికి నిద్ర అవసరం. ఇక చూడండి, నిద్ర ఇంకా దేనికి అవసరము అంటే ఎమోషనల్ అండ్ బిహేవియరల్ హెల్త్కి అవసరం. అంటే సో మనకు తొందరగా కోపం వచ్చేస్తుంటుంది, తొందరగా బిహేవియర్ చేంజ్ అయిపోతుంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనకేం కావాలి, నిద్ర అవసరము. తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్, మెదడు అభివృద్ధికి కూడా సో మనకు నిద్ర అనేది తప్పనిసరిగా అవసరం. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి, స్కూల్స్కి వెళ్ళేటటువంటి విద్యార్థులకు నిద్ర అనేది ఇంకా ఖచ్చితంగా కావాలి. ఇంకా దేనికి అవసరమో చూద్దాం. చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్ హైజీన్. ఇక్కడ నిద్రనే కాదండి, మన నిద్రపోయే ప్లేస్ కూడా కరెక్ట్గా ఉండాలి. గాఢమైన నిద్రపోవాలి. మనం నిద్రపోయాం కదా అని ఏదో 10 గంటలకు పడుకొని మార్నింగ్ 5:30కో లేవడం, లేదా 6 గంటలకు లేవడం కాదు. ఆ ప్రదేశం బాగుండాలి. ఇక చూడండి, బాగా నిద్రపోతే సో గుర్రు కొట్టి నిద్రపోతున్నట్టుగా బేబీ, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ పెట్టామండి. ఆ ప్లేస్ చాలా బాగుంది, ఆ నిద్రపోయే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటామండి. అంటే ఎంత నాణ్యంగా, ఎంత గాఢంగా, ఎంత పర్ఫెక్ట్గా నిద్రపోయావు అనేది కూడా చాలా ముఖ్యమే. ఊరికే నిద్రపోవడం కాదు, గాఢంగా ఎంత పర్ఫెక్ట్గా పడుకున్నావు అనేది ముఖ్యం. లేచిన తర్వాత ఇలా హ్యాపీగా ఉంటారు. చూడండి, హెల్తీ స్లీపింగ్ ఎన్వైరన్మెంట్ ఫర్ యువర్ కిడ్స్. పిల్లలకు కూడా ఒక మంచి నిద్ర వెళ్ళేటటువంటి ఆ ఏరియాను కూడా మనం సెట్ చేయాలండి. అది కూడా ఇంపార్టెంట్. గందరగోళంగా టీవీ శబ్దాలు, తర్వాత మాట్లాడుకోవడాలు, లైట్ ఉండడాలు, సరిగా ఉక్కపోత లేదా ఎక్కువ ఇవన్నీ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి. అంటే నిద్రపోయడానికి కావాల్సినటువంటి ఒక మంచి వాతావరణాన్ని మనం ఏర్పరచాలి ఆ గదిలో. అప్పుడే పిల్లలు బాగా నిద్రపోతారు. సో ఎక్కువ సౌండ్ ఉండడము, మనం ఎక్కువ అక్కడే మాట్లాడుకోవడము, ఎక్కువ గాఢమైనటువంటి తీక్షణమైనటువంటి కాంతి ఉండడము, టీవీ అదే రూమ్లో ఉండడము, వీటన్నిటి వల్ల పిల్లలు హెల్తీగా, పర్ఫెక్ట్గా నిద్రపోరు. పిల్లలు నిద్ర లేచిన తర్వాత సంతోషంగా, హ్యాపీగా, సో చురుకుగా ఉండాలి. దానివల్ల మిగతా కార్యక్రమాలు అంటే చదువు కానీ ఆ రోజంతా కూడా చాలా బాగుంటుంది. ఎలా సంతోషంగా ఇలా కనబడాలండి. ఇది చాలా చాలా ముఖ్యం. మరి పిల్లలు ఎంతసేపు నిద్రపోవాలి? జనరల్గా అయితే చిన్నపిల్లలకు చాలా ఎక్కువ నిద్ర అవసరం అండి. 10-12 గంటలు కూడా పడుకుంటారు. కానీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత వస్తే, అంటే స్టూడెంట్ ఏజ్లోకి వచ్చేస్తే, లేదా ఒక 5th, 6th క్లాస్ ఉంటే కనీసం 8 గంటలు నిద్రపోవాలండి. కొందరికి 7 నుంచి 8 గంటలు నిద్ర సరిపోదు, కానీ అంతకంటే తగ్గొద్దు. కొందరు 5 గంటలు 6 గంటలు నిద్రపోతారు, అస్సలు మంచిది కాదు. యావరేజ్గా ఎక్కువ మందికి 8 అవర్స్ స్లీప్ బాగా సరిపోతుందండి. కొంతమంది పిల్లలు 9 అవర్స్ కూడా పడుకుంటారు, అది కూడా తప్పేం లేదు. కానీ 12 గంటలు 13 గంటలు లేదా ఇంకా అంతకంటే ఎక్కువ నిద్రపోతున్నారు ఒక స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు అంటే అది బ్యాడే. 5-6 గంటలు నిద్రపోతున్నారంటే అది బ్యాడేనండి. ఈ మధ్యలో కొంచెం అటు ఇటుగా అంటే 7, 8 లేదా 9 గంటలు ఇక్కడ వరకు కూడా మనం 10 గంటల వరకు కూడా దాదాపుగా అనుకోవచ్చు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి 8 o'clock నిద్రపోయాడు అనుకోండి, మార్నింగ్ 6 వరకు పడుకోవచ్చు.
9-10 వరకు అప్పుడు నిద్రపోయారనుకోండి నైట్, మార్నింగ్ 6 వరకు నిద్రపోవచ్చు. అంతేగాని సో ఇంకా 12 గంటలు 13 గంటలు నిద్రపోవడం కూడా కరెక్ట్ కాదు. లేదా 6 గంటల కంటే 7 గంటల కంటే తక్కువ నిద్రపోవడం కూడా అది హెల్త్కి ఇబ్బంది అవుతుంది. ఇలా మనము ఈ స్లీప్ వేలని మెయింటైన్ చేయాలి. కొన్నిసార్లు యుక్త వయసులో ఉండేటటువంటి అంటే కాలేజ్ స్టూడెంట్స్కి లేదా కొంచెం 25 years అట్లా ఉండేటువంటి స్టూడెంట్స్కి 20+ ఉన్న వాళ్ళకి 6 to 7 కూడా సరిపోతుంది. కానీ ఐడియల్ నిద్ర ఏంటి అంటే 7 to 8 వరకు మాత్రం ఖచ్చితంగా నిద్రపోవాలి. 7 నుంచి 8 గంటలు సమయం కాదండి, 7 నుంచి 8 గంటలు కనీసం నిద్రావేళను పాటించాలి. దీనికి +or- 1-2 వేసుకున్నా తప్పు లేదు. ఇంకా ఏం చేయాలో చూద్దాం. చూడండి బెనిఫిట్స్ ఆఫ్ ఎనఫ్ స్లీప్. మంచి నిద్రపోతే ఏమవుతుందని ఇక్కడ చూస్తున్నాం. బెటర్ బ్రెయిన్ డెవలప్మెంట్. చిల్డ్రన్లో ఎవరెవరికి ఎంతెంత నిద్ర అనే దానికి చూస్తున్నాం. చూడండి, చిల్డ్రన్కి ఎక్కువ నిద్ర అవసరం. సో 9 to 11 hours కొందరికి, టీన్స్కి అయితే 14 to 17 years వాళ్ళకైతే కొంచెం తక్కువ నిద్ర కావాలి. సో తర్వాత నెక్స్ట్ వీళ్ళకి చూడండి 8 to 10 hours సరిపోతుంది. ఇంకా చిన్న పిల్లకైతే 9 to 11 hours. అదే ఇక్కడ +or- ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని ఉంటాయి. బెటర్ బాడీ డెవలప్మెంట్కి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. మనం బాగా నిద్ర బాగా పోతే నిజంగా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, చెప్పింది గుర్తుపెట్టుకుంటుంటారు, కరెక్ట్గా రీకలెక్ట్ చేస్తుంటారు, ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు వస్తాయి. బిహేవియరల్ చేంజ్ ఉండదండి, లేకపోతే నెగిటివ్ బిహేవియర్ అవుతారు, అరుస్తుంటారు, కోపంగా ఉంటుంటారు, చికాగ్గా ఉంటుంటారు, తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతుంటారు. ఇవన్నీ వాళ్ళకు సంబంధించి నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, నిద్ర లేకపోవడం వల్ల వచ్చినటువంటి స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయి. మంచి మూడు, మంచిగా నవ్వుకుంటూ ఉండాలి అంటే వాళ్ళకి ఈ నిద్ర అనేది ఖచ్చితంగా అవసరం. చూడండి, ఇవన్నీ నేను హైలైట్ చేస్తున్నాను. ఎందుకు నిద్ర అవసరము, ఏ కారణాల వల్ల నిద్ర అవసరం అనేది కూడా ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ద రోల్ ఆఫ్ స్లీప్, న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ ఇన్ ఎఫెక్టివ్ స్టడీ. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, శాస్త్రవేత్తలు ఏం చెప్తారు అంటే, ప్రొఫెషనల్స్ ఏం చెప్తారు అంటే, పిల్లలకి చదువు బాగా ఉండాలి అంటే ఫస్ట్ ఆహారం, నిద్ర, దీంతో పాటుగా వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి. అందుకే ఫ్రీగా ఆటలు ఆడుకోమనాలి. కానీ వాటికి అన్నిటికీ ముందు ఏం కావాలి అంటే, ముందు ఆహారం, నిద్ర కావాలి, దాని తర్వాత ఎక్సర్సైజ్ కావాలి. ఇవన్నీ బాగుంటే స్ట్రెస్ లెవెల్ తగ్గుతాయి, అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంటుంది. సో కాబట్టి డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇవన్నీ గమనించాలి. మన ఊరికే వాళ్ళకి చదవండి అని కాకుండా, సో ఆ చదువు లేకపోవడానికి గల కారణాలు ఏంటివి, నిద్ర లేకపోవడానికి గల కారణాలు ఏంటివి, ఆహారం తినకపోవడానికి గల కారణాలు ఏంటివి, ఇవన్నీ మనము పాయింట్అవుట్ చేయాలి, ఇవన్నీ గమనించాలి. ఇవన్నిటినీ మన పిల్లల్లో గమనించుకుంటూ నెమ్మదిగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ, ట్రీట్మెంట్ చేసుకుంటూ నెమ్మదిగా రావడం జరగాలి. అదే చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే, టీ కాఫీ ఎక్కువ తాగుతుంటారండి. రాత్రిపూట టీ కాఫీ ఎక్కువ తాగడం వల్ల నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. సో నిద్ర టీ కాఫీ డిస్టర్బ్ చేస్తుంది. సో డే టైంలో ఏదో కాలేజ్ స్టూడెంట్స్ 1 or 2 cup, అది కూడా ఓకే, లిమిటెడ్. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే, చదువుకోవాలి, ఈరోజు నైట్ అవుట్ చేయాలి అని చెప్పేసి ఎక్కువ టీ కాఫీ తాగేస్తుంటారు, నైట్ అంతా మెలుకుంటుంటారు. దానివల్ల కూడా రకరకాల ఇబ్బందులు అవుతాయి. అంటే నిద్ర రాకపోవడానికి ఒక కారణం ఏంటి అంటే, టీ కాఫీ అధికంగా తాగడం, ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు. దానివల్ల స్లీప్ సైకిల్ అనేది బ్రేక్ అవుతుంటుంది. ఎక్కువ తీక్షణమైన కాంతికి గురి కావడం, తీక్షణమైన లైట్కి గురి కావడం, పడుకునే ముందు బ్లూ లైట్ని ఎక్కువ చూడడం, అంటే కంప్యూటర్స్ను, టీవీలు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ముఖ్యంగా కంప్యూటర్, సెల్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల సో మన ఆప్టిక్ నర్వ్ నుంచి బ్రెయిన్లోకి వెళ్ళేటువంటి సమాచారం డిస్టర్బ్ అయిపోతుంటుంది. ఒక హార్మోన్ అండి, మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. సో మెలటోనిన్ అనేటటువంటి హార్మోన్ ఎఫెక్ట్ అవుతుందండి బ్లూ లైట్ వల్ల, తీక్షణమైన కాంతి వల్ల. దీన్ని మనం స్లీప్ హార్మోన్ అంటాం, నిద్ర హార్మోన్ అంటాం. ఇది కరెక్ట్గా ఉంటేనే, ఎనఫ్ ఉంటేనే మనం నిద్ర సరిగా పోగలుగుతాం. ఎక్కువ తీక్షణమైన కాంతికి గురి కావడము, బ్లూ లైట్ వల్ల ఈ హార్మోన్ తగ్గి నిద్ర సమస్యలు వస్తాయి. కాబట్టి స్టూడెంట్స్ని మనం గమనించుకుంటూ ఉండాలి. రాత్రిపూట ఫోన్ కానీ కంప్యూటర్స్ కానీ ఎక్కువగా చూడకుండా ఉండాలి. తర్వాత అతి తక్కువ తినడం, అతి ఎక్కువ తినడం. అస్సలు తినకపోయినా నిద్ర పట్టదండి రాత్రికి, ఊరికే ఉపవాసంగా పడుకుంటే. లేదా ఓవర్గా తినేయడం, చాలా ఎక్కువ తినేయడం, దానివల్ల నిద్ర పట్టదు. మీకు పడుకోగానే ఏమవుతుందంటే, ఆహారం పైకి వచ్చినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అంటే మనం ఎంత తినాలో మనం చూసుకోవాలండి. అంటే మనం కూడా పేరెంట్స్కి కూడా చూసుకోవాలి.
డే టైంలో కొంచెం ఎక్కువ తిన్నది ఆటోమేటిక్గా మనం ఫిజికల్ యాక్టివిటీ అటు ఇటు తిరుగుతాం కాబట్టి మనకు సెట్ అయిపోతుంది. కానీ రాత్రిపూట ఓవర్గా తినడం, ఫంక్షన్లో కానీ ఇంకో దగ్గర కానీ, సో చాలా అతి ఎక్కువగా తినడం వల్ల, అందుకే ఇక్కడ అతి ఎక్కువగా అనడం, తినడం అని కాదు, అతి ఎక్కువగా తినేయడం, దానివల్ల కూడా కొద్దిసేపు నిద్ర పట్టకపోవడము, అదంతా కొద్దిగా స్లోగా స్టమక్లో నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్ళేదాకా మనకు నిద్ర డిస్టర్బెన్స్ కావడం అనేది కూడా జరుగుతుంది. ఇవన్నిటిని అంటే ఇక్కడ నేను కారణాలు చెప్తున్నానండి, కారణాలు చెప్తున్నాను, సమస్య పరిష్కార మార్గాలు కూడా చెప్తున్నాను. ప్రత్యేకంగా మనము పరిష్కార మార్గాల్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ సమస్యకైనా పరిష్కారం కావాలి అంటే ముందు కారణం వెతుక్కోండి. ముఖ్యంగా పిల్లల్లో, విద్యార్థులలో, స్టూడెంట్స్లో ఇట్లాంటి వచ్చే సమస్యలకి పరిష్కార మార్గాల కంటే ముందుగా కారణాలను వెతకండి. లేకపోతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి, ఎవరైనా వేరే దగ్గరికి వెళ్ళండి. మీకు కుదరకపోతే వాళ్ళు ఒక ప్రశ్నావళి రూపంలో చూసుకొని క్లియర్గా ఆ కారణాలని కనుక్కుంటారు. కారణం కనుక్కుంటే సమస్య పరిష్కారం అయిపోయినట్టే. కారణం కనుక్కుంటే మీకు ఆటోమేటిక్గా సో దొరికినట్టే. ఇవన్నీ చూసుకోవాలండి మీరు. అందుకనే ఇక్కడ కారణాలకి ఎక్కువ చేస్తున్నాం. ఇంకా చూడండి, లేటుగా నిద్రపోవడం, లేటుగా లేవడం, దీని ఏమంటామంటే సరి అయిన నిద్రావేళలు పాటించకపోవడం అంటారు. 12 గంటలకు పడుకోవడం, పొద్దున 9 గంటలకు లేవడం, లేదా లేటుగా లేవడం, 11 గంటలకు లేవడము, ఇవన్నీ కరెక్ట్గా 9-10 వరకు పడుకోవాలండి. మార్నింగ్ 6-5:36 మధ్య లేవాలి. ఇట్లా మెయింటైన్ చేసుకోవాలి. ఒక గంట అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది, కానీ 1 గంటకు పడుకోవడము, 2 గంటలకు పడుకోవడం, రాత్రి పొద్దున 11 గంటలకు లేవడము, ఇవన్నీ చేయకూడదు. దీనివల్ల కూడా రకరకాల శారీరక మానసిక ఇబ్బందులు వస్తున్నాయి. టిప్స్ ఫర్ చిల్డ్రన్ స్లీప్ ఏమేమి ఉండాలి? ఇంతకుముందు చెప్పాను, బ్లూ లైట్ చూడొద్దు, ఎక్కువ కాంతికి గురి కావద్దు, మితంగా తినాలి, మనం పడుకునేటువంటి ఏరియా పర్ఫెక్ట్గా ఉండాలి, ఫాస్ట్ ఫుడ్ రాత్రిపూట తినొద్దు, గదిలో ఉష్ణోగ్రత మోడరేట్గా ఉండాలి. ఇవన్నీ మన చుట్టుపక్కల పడుకునే వాతావరణం, గది సౌకర్యవంతంగా ఉండాలి, చిన్న లైట్తో ఉండాలి. వీటి వల్ల నిద్ర బాగా పడుతుంది. నిద్ర బాగా పడటం వల్ల మనకు బ్రెయిన్ డెవలప్మెంటు, ఆలోచన శక్తి బాగా పెరిగి డెఫినెట్గా చదువులో ముందుంటాం. ఇంకా ఏమవుతుందో చూద్దాం. రాత్రిపూట ఇంతకుముందు చెప్పినట్టుగా రాత్రిపూట స్మార్ట్ ఫోన్ చూడకపోవడం, దీనివల్ల ఏమవుతుంది? సో బ్లూ లైట్ ఎక్కువైపోతుందండి మనకు రాత్రిపూట చూడడం వలన. అది మన బ్రెయిన్ను దెబ్బతీసి నిద్ర హార్మోన్ని తగ్గించి నిద్ర లేకుండా చేస్తుంది. తర్వాత సరైన నిద్రావేళలు పాటించడం, ఇంతకుముందు చెప్పినట్టుగా రోజు ఒకే టైంకి పడుకొని ఒకే టైంకి లేవాలి. ఒకరోజు 1 గంటలకు పడుకోవడం, ఒకరోజు 3 గంటలకు పడుకోవడం, ఒకరోజు 8 o'clock పడుకోవడము, ఒకరోజు పొద్దున 6 గంటలకు లేవడం, ఒకరోజు పొద్దున 11 గంటలకు లేవడం, ఇలా చేయొద్దు. సరైన ఒక ప్లస్ ఆర్ మైనస్ 1 hour ఓకే మన బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా మీరు నిద్రావేళలు మారిస్తే మాత్రం మన బాడీ అడ్జస్ట్ చేసుకోదు. అది మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మన మానసిక స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, మానసికంగా మనం ప్రభావితం గురవుతాం. దానివల్ల ఎడ్యుకేషను, చదువులో వెనుకబాటు ఇవన్నీ కలుగుతాయి. అదే సరైన నిద్ర లేకపోతే ఏమవుతుంది అనేది కొన్ని చూస్తున్నాం. తరగతి గదిలో మగతగా ఉండడం, ఆటలు సరిగా ఆడకపోవడం, ఇతరుల పాఠాలు సరిగా అర్థం చేసుకోలేకపోవడము, ఇంకా ఏమవుతుంది సరిగా నిద్రలేకపోతే, అదే చూస్తున్నాను చూడండి. అంటే ఇవన్నీ తెలిస్తే మనం దానికి పరిష్కార మార్గాలు ఆటోమేటిక్గా కనుక్కుంటాం. నిద్రలో ఏమి సమస్యలు రావడం, చదివింది గుర్తుండాలంటే ఫైనల్గా ఈ ఆహారము, నిద్ర ఖచ్చితంగా అవసరమండి. సో మీరు పరీక్షల్లో బాగా రాణించాలంటే, మార్కులు బాగా రావాలి అంటే, ఎదుగుదల బాగా ఉండాలంటే, మానసికంగా బాగా ఉండాలంటే, ఫైనల్గా కెరీర్లో బాగా మంచిగా ఉండాలి అంటే, బాగా ఎదగాలనుకుంటే ఫైనల్గా మీరు బాగా నిద్రపోండి, మంచి నిద్రపోండి, మంచి ఆహారం తీసుకోండి. జీవితంలో విద్యార్థులకి, ముఖ్యంగా సో చదువుకునేటటువంటి పిల్లలకి, స్టూడెంట్స్కి, కాలేజ్ విద్యార్థులకి సరైనటువంటి ఆహారం, నిద్ర వేళలు పాటించి వారి కెరీర్లో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.